ఔషధాలకు అధినేత పాలకడల నుండి ఉద్భవించిన శ్రీ ధన్వంతరి మహాశయుడు మన దేవదేవుడు. అలాగే చరకుడు, శుశ్రుకుడు లాంటి అఖండ వైద్య శిఖామణులు మహర్షులు అందరూ మన ప్రాచీన మహర్షులే. వారు కేవలం మూలికలు, చిరుధాన్యాలు, మొక్కలు లాంటి చిన్న చిన్న వాటితోనే అమోఘమైనటువంటి వైద్యం చేసిన ఘనాపాటీలు. అలాంటి పూర్వ చరిత్ర కలిగిన మనము, అలాంటి చరిత్ర కలిగిన మన మహర్షుల వారసత్వము పునికి పుచ్చుకొని నేటి ఆధునిక సమాజానికి నాణ్యమైనటువంటి ఆరోగ్యం అందించాలని మహోన్నత సంకల్పంతో అభినవ ధన్వంతరి స్వరూపమైనటువంటి డాక్టర్ రవివర్మ గారు స్థాపించిన శ్రీ ధన్వంతరి సహస్రాయు పీఠం వారు ఆహ్వానం మేరకు అంతరించిపోతున్నటువంటి మన ప్రాచీన తోలుబొమ్మలాట కళ ఈ పండగ సందర్భంలో ఈ ప్రదర్శన కల్పించడం అన్నది అందరికీ మహోపదాయం. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన అభినవ ధన్వంతరి ప్రజలకు నిత్యము నాణ్యమైనటువంటి ఆరోగ్యం అందిస్తున్నటువంటి మహానుభావులు శ్రీ రవివర్మ గారికి మన కళాకారుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ సుందరాకాండ అయినటువంటి నాటకంలోకి వెళ్ళిపోదాం. అల్లుడు పదాం గాని ఓ మామ కాదు మామ, ఇప్పుడు మనకు ధన్వంతరి అంటే ఏంది మామ? ధన్వంతరి